హాయ్ అండి. ఈరోజు సత్యభామ సీరియల్‌లో లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే హ్మ్, సత్య వాళ్ళ అత్తయ్య సత్యను బోనం మోయమంటది కదా! తను ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోమని, తప్పు చేస్తే అమ్మవారు బోనం మోయనీయదు. కాబట్టి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని అమ్మవారి మీద ఒట్టు వేసి బోనం మొయ్యి, అప్పుడు నీ నిజాయితీ ఒప్పుకుంటాము అని చెప్పేసి అంటది. అప్పుడు సత్య కూడా తర్వాత నేను బోనం మోస్తాను, తర్వాత ఆ కిడ్నాప్ గురించి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి అంటది. అప్పుడు క్రిష్ వల్ల నానమ్మ అమ్మ సత్య ఇదంతా ఏం అవసరం లేదు, నువ్వంటే ఏమో తెలియనోళ్ళకి మాత్రమే అలా, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేం బోనం మోయనవసరం లేదు, నువ్వు చేయలేవమ్మా అని చెప్పేసి అంటది. లేదమ్మమ్మ, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అంటది. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సత్య వాళ్ళ అమ్మమ్మ, క్రిష్ వాళ్ళ నానమ్మ తో సత్య ఇలా అంటది. అమ్మమ్మ, నేను బోనం మోసి నా నిజాయితీని క్రిష్కి అర్థమయ్యేటట్లు చేయడానికి అమ్మవారు నాకు ఇది ఒక మంచి అవకాశం ఇచ్చారు, నేను చేయగలనమ్మమ్మ అని చెప్పేసి అంటే, సత్యకు క్రిష్ మీద ఉన్న ప్రేమను చూసి వాళ్ళ బామ్మ సంతోషంతో సరే అమ్మ, నీకంతా మంచి జరగాలి అని ఆశీర్వదిస్తుంది. తర్వాత క్రిష్ కూడా అక్కడికి వచ్చి, సత్య ఇదంతా అవసరమా, 2 నెలలు ఉండి వెళ్ళిపోవడానికి ఇవంతా అవసరమా, నువ్వు ఇలా ఇబ్బంది పడితే నేను చూడలేను అంటే, నేను తప్పు చేసిన దానిలాగా నీ దృష్టిలో ఉండడం కూడా నాకు కూడా ఇష్టం లేదు, నేను ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను, నేను బోనం మోయాలని డిసైడ్ అయ్యాను, నేను మోస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సత్య వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి, క్రిష్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళని కూడా రమ్మని చెప్తుంది గుడి దగ్గరికి. తర్వాత అందరూ మరుసటి రోజు గుడి దగ్గరికి అయితే వస్తారు. సత్య వీళ్ళు క్రిష్ అందరూ కలిసి గుడికి వెళ్తారు బోనం మోయడానికి. అక్కడ సత్యని చూసి, ఏంటమ్మా ఇదంతా అంటే, అప్పుడు సత్య వాళ్ళ అత్తయ్య వచ్చి, మీ కూతురు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి కదా, బోనం అమ్మవారికి సమర్పిస్తే నీ కూతురు ఏ తప్పు చేయలేదని సమర్పించలేక ఏదైనా ఆటంకం కలిగితే నీ కూతురు తప్పు చేసిన దానిలాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు సత్య వాళ్ళ అమ్మ నాన్న భయపడుతూ ఉంటారు. తర్వాత క్రిష్ వల్ల అమ్మ అంటే సత్య వాళ్ళ అత్తయ్య కుట్ర చేస్తూ ఉంటుంది. తను బోనం మోయడానికి ముందే ఈ నిద్ర మాత్రలు తనకు ఇచ్చే జ్యూస్లో కానీ ఏదో ఒక రూపంలో తనతో దీన్ని తినిపించాలి అని చెప్పేసి అంటూ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ ప్లాన్కి పని మనిషిని వాడుకుంటుంది. ఈ పని నువ్వే చేయాలి అని చెప్పేసి సత్య వల్ల అత్త అలా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అలా బోనం మోయలేకపోతే సత్యను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టచ్చు కదా అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. సత్య వాళ్ళ అత్తయ్య బారి నుంచి అమ్మవారు సత్యను ఎవరి రూపంలో కాపాడుతుందో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఇదే అండి నా లేటెస్ట్ వీడియో సత్యభామ సీరియల్. మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి సీరియల్లో ఏ సీరియల్ అయితే ఇంట్రెస్ట్గా చాలా బాగా ఉంటుందో అలాంటి రివ్యూస్ మాత్రమే ఇస్తున్నాను, మీకు నచ్చేలా ఇస్తున్నాను, చిన్నగా సుత్తి లేకుండా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.